సంక్రాంతి పర్వదినం రానే వస్తుంది. అదేనండి, ఎటు చూసినా సరే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా ప్రపంచానికే చాటి చెప్పేలా ఉండేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగలో డూడు బసవన్నల ఆటలు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే మన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలంలో ఉన్నటువంటి ఓబులాపురం గ్రామము డూడు బసవన్నల ఆటలు, అదేవిధంగా ఇక్కడ డూడు బసవన్నల ఆటలు ఆడించేటటువంటి గంగిరెద్దుల కులానికి చెందినటువంటి వారు మొత్తం 200 కుటుంబాలు ఈ యొక్క ఓబులాపురం గ్రామంలో ఉండడం ప్రత్యేకమైనటువంటి విశేషం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఓబులాపురం గ్రామానికి చెందినటువంటి పలువురు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మీ యొక్క గ్రామంలో? 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాలు మొత్తం బెంగళూరు పోయేది జీవనానికి. అంటే మీరందరూ ఈ యొక్క గంగిరెద్దులను విన్యాసాలు చేపిస్తూ జీవనం సాగిస్తారంటారు, అది నిజమేనా? నిజమే, కరెక్ట్. అది ఎంత అందరికి ఉండయి. అక్కడంతా బెంగళూరులోనే ఉండరు. ఇక్కడేం ఉపాధి లేక అంతా బెంగళూరు చేరింది. అంటే ఈ బసవనలను ఆడిస్తూ ఉంటారు కదా, మీకు దైవంతో సమానం అంటారు. అసలు ఏంటి, అసలు వాటి గురించి ఏమంటారు మీరు? ఆ బసవన్ ఉంటేనే మేము ఉండేది, అది లేకుంటే మేము జీవనం చేయలేము. ఆ బసవన్నే మాకు ముఖ్యం. ఆటలకు ప్రత్యేక స్థానంగా, అంటే ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రకాశం జిల్లాలోనే. మొత్తం అన్ని ఒకే కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. దీని మీద మీరేమంటారండి? సార్, మా వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి పూర్వం నుంచి కూడా ఇదే వృత్తిలోనే కొనసాగుతూ ఉన్నారు, పూర్వం నుంచి కూడా. అందుకనేసి ఏంటంటే వాళ్ళు ఈ వృత్తి అనేది వదలకుండా ఇదే జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ లోకల్ కాకుండా నాన్ లోకల్, బెంగళూరు, ఇట్లా ఒంగోలు, హైదరాబాద్ ఇక్కడ కూడా ఇదే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అనమాట. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్గా మొత్తం అన్ని కుటుంబాలు అన్న బసవన్నలను దైవంగా భావించి ఇక్కడ పూజిస్తూ ఉంటారు, వాటి చేత విన్యాసాలు చేపించి మీ యొక్క కుటుంబ పోషణ సైతం సాగిస్తూ ఉంటారు. దీని మీద మీరేమంటారు? ఈ గంగిరెద్దుల కులము అంటే ఒక చరిత్ర ఉంది. దీనికి పూర్వం నుంచి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. అన్ని ఏరియాలో, ఏ ఏరియాలో పోయినా గంగిరెద్దు వాళ్ళంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటారు. ఎటువంటి ప్రభుత్వాలకు లోపడరు. వీళ్ళు నిజాయితీగా ఏది చేసినా భిక్షాటనం చేసి సంపాదించుకొని బాగుంటారనే తప్ప ఎటువంటి ఇది అనేది వీళ్ళకు ఉండదు అనమాట. అట్లా